నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా. ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ వెల్లడి. జక్రన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి పరికరాలను తెప్పించాలి. ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ను కోరుతున్న గ్రామస్తులు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. వేల్పూర్ మండల కేంద్రంలో బాణసంచా కాల్చి సంబరాలను చేసుకున్న బీజేపీ నాయకులు. హోలీ పండుగ సందర్భంగా వెలిసిన రంగు దుకాణాలు. రకరకాల రంగులు ఆడే మిషన్లు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వ్యాపారస్తులు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. మౌలిక వసతులు కల్పనలో అధికారుల విఫలం. నేడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదని తెలిపిన అధికారులు. తెలుగు భాష ప్రాధాన్యత, మేధాశక్తి, సంపన్న శక్తి విద్యార్థులకు తెలియజేయడానికే అష్టావధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వెల్లడించిన మానస హైస్కూల్ కరెస్పాండెంట్ మానస గణేష్. ఐదు రాష్ట్రాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో 4 రాష్ట్రాలు బీజేపీ హవా కొనసాగుతుందని, దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు సంబురాలను జరుపుకున్నారు. పటాకులు పేల్చి స్వీట్లు పంచారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాల శివరాజ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్ ను అధిగమించి ఎన్నికల ఫలితాలను సాధించిందన్నారు. ఉత్తరప్రదేశ్లో సమాజ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల కుతంత్రాలను ఎదురొడ్డి ఎన్నికల ఫలితాలలో ప్రభంజనం సృష్టించడం కేవలం నరేంద్ర మోడీ చరిష్మానే కారణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కౌన్సిలర్ త్యాగ ఉదయ్, బొట్ల విజయ్, ఆకుల రాజు, పూజ నరేందర్, బాలు, కోలు చంద్రశేఖర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఎదురు చూస్తున్న మినీ సార్వత్రిక ఎన్నికలో భారతీయ జనతా పార్టీ ఎగ్జిట్ పోల్స్కు అధిగమించి అన్ని రాష్ట్రాలలో అనేక స్థానాల్లో విజయం సాధించడం, ఇది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన విజయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు ఉత్తరప్రదేశ్లో కని విని ఎరగని మెజార్టీ, చరిత్రలో లేని మెజార్టీ ఈరోజు బీజేపీ సాధించింది. అక్కడ సమాజ్వాదీ, కాంగ్రెస్ జతకట్టిన, ఇటు బీఎస్పీ వాళ్ళతో కుమ్ముక్కైనా, ఇటు వామపక్షాలు మహాకూటమి ఏర్పడడానికి కూడా వాళ్ళందరినీ తుడిచికపట్టుకొని ఈరోజు అగ్రభాగాన ఉత్తరప్రదేశ్ అలాగే ఉత్తరాఖండ్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి, మరి మణిపూర్లో 0 స్థాయి, గత ఎన్నికలో ఒక్క సీటు కూడా గెలవని మణిపూర్ ఈరోజు అధికారానికి చేరువలో, మరి గోవాలో కూడా తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడము, ఏదైతే పంజాబ్లో
5-6 సీట్లు వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. కానీ ఈరోజు బీజేపీ కూటమి 26 సీట్లతో ద్వితీయ స్థానంలో అక్కడ ఉండడం ఇది మోడీ చరిష్మాకు నిదర్శనమని, రానున్న రోజుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడి అధికారాన్ని చేజెత్తుకుంటుందని, మరి అందరూ కార్యకర్తలు సైనికులుగా పనిచేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి మరి అమిత్ షా గారి మరి ఏదైతే మన నాయకులలో వారి అడుగుజాడల్లో నడుస్తూ మనం ముందుకు పోవాలని చెప్పేసి పిలుపునిస్తున్నాము. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది శక్తి వంచన లేకుండా తమ విధులకు పూర్తి న్యాయం చేస్తున్నారు. గర్భవతులకు నార్మల్ డెలివరీలు చేయుటలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ మండల సభలో పూర్తిస్థాయి సిబ్బందిని 108 అంబులెన్స్ ఆసుపత్రిని అధునాతనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వెంటనే హామీని నెరవేర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఆసుపత్రి సిబ్బంది అమ్మ ఒడి, పల్స్ పోలియో, నులిపురుగు లాంటి కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటున్నామని అన్నారు. ఆసుపత్రి యందు నార్మల్ డెలివరీలు తప్పక చేయాలనే తపనతో ఇక్కడి సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ దృష్టికి ప్రత్యేకంగా వెళ్లినందుకు స్పందిస్తూ మండల సభలో జక్రన్పల్లి మండల చుట్టుప్రక్కల గ్రామాల డెలివరీలలో ముందున్న విషయం తనకు తెలుసునని, కృషి ఒకరిది, కీర్తి ఒకరిదని అన్నారు. రానున్న కాలంలో పూర్తి స్థాయి ఆసుపత్రి సిబ్బందిని నియమించి 108 అంబులెన్స్ అధునాతన పరికరాలు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ప్రసవాల సంఖ్య జిల్లా దాటి రాష్ట్రంలోనే నెంబర్ 1 గా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారనే ప్రజలలో హామీని నిలబెట్టుకుంటారని భావిస్తున్నారు. 7వ తారీఖు 6 అయితే మళ్ళీ 7 సార్లు అయితే ఏమి ఇబ్బంది అయితే లేదు కదా. స్కానింగ్ అయిందా మొత్తం బాగా ఎందుకంటే ఫస్ట్ బాగా ఏమేమి ఆపరేషన్ మరి ఏమో కదా కౌన్సిల్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఇబ్బంది ఉన్నాయా? ఈ జారంపల్లి మండలంకి రావాలా, వేరే ఊళ్ళు 2 సార్లు ఈడికే రావాలా, ఈయన్నే చూడాలా, మంచిగా చూసి మంచిగా ఈయన్నే చూస్తే మాకు గర్భవతులు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరిని చూడడానికి మంచిగా వస్తారు. ఈడికే రావాలా జారంపల్లి దవాఖానలకు వస్తే మాకు డాక్టర్లు మంచిగా చూస్తారు. మేడలు అంతా మాకు చూస్తేనే మేము సాలరీ మేడలు మంచిగా చూసిరని మేము అనుకుంటాం సార్. ఇట్లా అనుకుంటాం కానీ మాకు ఇక్కడ ఉన్న డాక్టర్ అక్కడ వెళ్ళిపోతే ఏం మంచిగా ఉండదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలా, మేడలు రావాలా, సాలరీ రావాలా, అందరు రావాలా. మాకు రాగానే అంతా మంచిగా చేస్తే మేము ఎక్కడ వెళ్ళాం ఈడికి వస్తాము, మంచిగా చూసుకుంటాం సార్. దేశంలో 5 రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినందుకు బేల్పూర్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించుకున్నారు. బీజేపీపై, ప్రధానిపై నమ్మకంతో ఓట్లు వేసిన ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నమ్మకంతో 4 రాష్ట్రాలలో పార్టీని గెలిపించినందుకు ఆయా రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం ప్రధాని మోడీ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డమాకర్ శ్రీనివాస్, బాస గంగాధర్, రాజేశ్వర్, నరేష్, వినోద్, రాశి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం జరిగే హోలీ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు కూడళ్లలో రంగుల దుకాణాలు వెలిశాయి.
దుకాణాలలో రకరకాల రంగులు, చల్లుకునే రంగులు, ఆడుకునే మిషన్లను వ్యాపారస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. కెమికల్తో తయారైన రంగులు వాడకుండా చల్లుకునే రంగులు వాడి ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హోలీ పండుగను ఘనంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి పిల్లలు, యువత ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. రంగుల దుకాణాలలో రకరకాల రంగులతో పాటు రంగులను చల్లుకునే పిచికారీ మిషన్లు పిల్లలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. అలాగే హోలీ పండుగ రోజు పిల్లల మెడలో వేసేందుకు కొబ్బరి కుడుకల దండలు, చక్కెర బెండ్ల పేర్లు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. హోలీ రోజు కెమికల్ రంగులను కాకుండా చల్లుకునే రంగులను వాడాలని వైద్యులు చెబుతున్నారు. నువ్వు కొంటావరా ఇవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు కట్టియాలి కదా అన్నది చేరుకోరా ఎట్లా చాలు మీదికెళ్ళి కొట్టకెళ్ళి వాళ్ళకేది మాకు మాకే పని చేపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ సెకండ్ పేపర్ పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 3 పరీక్ష కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్, 5 కేంద్రాలను డిఐఈఓలు సందర్శించారు. ఆర్మూర్లోని పరీక్ష కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపించారు. కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ సెకండ్ పేపర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షను జిల్లా వ్యాప్తంగా 17,694 మంది పరీక్షకు వ్రాయాల్సి ఉండగా 16,819 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 875 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని జిల్లా వ్యాప్తంగా 3 పరీక్ష కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, 5 కేంద్రాలను డిఐఈఓ ఒడ్డెన్నెలు తనిఖీ చేసినట్లు ఇంటర్మీడియట్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నేడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి నిమ్మల గార్డెన్లో ఆక్స్ఫర్డ్ మానస స్కూళ్ల ఆధ్వర్యంలో తెలుగు భాష ప్రాధాన్యత, మేధాశక్తిని విద్యార్థులకు తెలియజేయడం కోసం గణపతి అశోక్ శర్మతో అష్టావధాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని టీఆర్ఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలుగు భాషకు దూరమై కేవలం ఇంగ్లీషే ధ్యేయంగా పెట్టుకుని చదువుకున్న విద్యార్థులకు అష్టవధాని కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆర్మూర్ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని నిమ్మల గార్డెన్లో ఆక్స్ఫర్డ్ మానస స్కూల్ ఆధ్వర్యంలో గణపతి అశోక్ శర్మతో అష్టవధాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేశ్వర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఒకేసారి 8 మంది అడిగిన ప్రశ్నలకు
ప్రశ్నలకు పద్యాల రూపంలో సమాధానాలు చెప్పడం గొప్ప విషయమని, అశోక్ శర్మ గొప్ప మేధావని ఆయన అన్నారు. నియోజకవర్గంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మొదటిసారని, ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మానస స్కూల్ కరస్పాండెంట్ గణేష్ ను అభినందించారు. మానస గణేష్ మాట్లాడుతూ తెలుగు భాష ప్రాధాన్యత, సంపన్న శక్తి విద్యార్థులకు తెలియజేయడానికి అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలి. ఇంగ్లీష్ భాష ఎంత ముఖ్యమో తెలుగు భాష కూడా అంతే ముఖ్యమని, తెలుగులో మాధుర్యం ఇంగ్లీష్ భాషలో లేదని, తెలుగు భాష ప్రాచుర్యాన్ని పెంచడం కోసం ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవిగౌడ్, ఎంపీపీ పోతు నరసయ్య, జెడ్పీటీసీ సాందన్న, ఎంఈఓ రాజగంగారాం, కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, పాఠశాల ప్రిన్సిపల్ పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తండ్రి వెంట చూచు తండ్రి వెంట చూచు తండ్రి అయినా తండ్రి వెంట చూచు తండ్రి అయినా అర్థం తర్వాత చెప్తా. మురిపించును పెద్దల నెల్ల భక్తిమై వెలుగడు నీదు గెత్తి మురిపించెడు పెద్దల నెల్ల భక్తిమై మనసు పెట్టి చదువ మంచివాడదయౌసు పెద్దయైన వెంక పేర్మితోడ మంచి పీఠమెక్కి మసలగలవు మానసమను పాఠశాల మానసమతి తీరు మానసందు. మన మానస గణేష్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ తెలుగు భాష పైన అష్టావధానము నిర్వహించడము నిజంగా చాలా గర్వకారణము. ఎందుకంటే ఈ రోజుల్లో మనం దాదాపుగా మరి తెలుగు భాష యొక్క ప్రాచుర్యాన్ని, తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని దాదాపుగా మరుగున పడుతున్న వేళ అందరూ ఈ ఇంగ్లీష్ మోజులో పడి మరి తెలుగు భాషను నిర్వీర్యం చేసిన వేళ మరి ఇట్లాంటి కార్యక్రమాలు మన ఆర్మూర్ నియోజకవర్గంలో మరి నిర్వహించడము, మరి పిల్లలకు తెలుగు భాష యొక్క ఇంపార్టెన్స్ని, మరి అష్టావధానం అంటే 8 మంది కూర్చుండి మరి 8 మంది ప్రశ్నలు వేస్తే వాళ్ళు డిస్టర్బ్ చేయంగా కూడా కొన్ని పదాలు నిషేధించి మరి ఎవరు చెప్పినదని వారికి ఏకకాలంలో మళ్ళీ పద్య రూపంలో వాటిని చెప్పడము వారి యొక్క ఈ గణపతి అశోక్ శర్మ గారి మేధాశక్తికి నిదర్శనము. గార్డెన్స్లో నిర్వహిస్తున్నటువంటి అష్టావధానం కార్యక్రమము ముఖ్యంగా 2 ఉద్దేశాలతో నిర్వహించడం జరుగుతుంది. ఒకటి, తెలుగు భాష యొక్క ప్రాధాన్యం గురించి అందరికీ తెలియాలి, ముఖ్యంగా పిల్లలకు తెలియాలి. అదేవిధంగా మేధా సంపత్తి యొక్క శక్తి గురించి పిల్లలకు తెలియాలి. ఎందుకంటే సాధారణంగా పాఠశాల గదుల్లో మనము విద్యార్థులకు చెప్తాం, అష్టావధానం అంటే 8 మందికి ఆన్సర్స్ చెప్తాము, శతావధానం అంటే 100 మందికి ఆన్సర్స్ చెప్తాము అని మాటల్లో చెప్తాము. కానీ ఇక్కడ ఈయన శ్రీ గణపతి అశోక్ శర్మ గారు అష్టావధాని గారి యొక్క అష్టావధానము పిల్లలందరి ముందట నిర్వహించడం వల్ల పిల్లలందరికీ ప్రాక్టికల్గా చూసి చాలా ఆనందపడ్డారు. అలాగే వాళ్లకు ఆయన యొక్క మేధాశక్తి గురించి తెలిసింది. విద్యార్థులకు కూడా అర్థమైంది ఏంటంటే మనకు కూడా అంత మేధాశక్తి ఉంటుంది, దాన్ని వెలికి తీసుకోవడానికి కొరకు మనము కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది అనేటటువంటి విషయం తెలిసింది. శర్మ గారు మన 8 మంది అడిగినటువంటి ప్రశ్నలు సమాధానం ఇస్తూ మధ్యలో పక్కన పిల్లలు ఒక గంట మృచ్చిక అనే డిస్టర్బెన్స్ చేస్తూ అన్ని రకాల వాటికి కూడా చాలా ఘనమైనటువంటి ఆన్సర్స్, చాలా ప్రతిభా పాఠవాలను ప్రదర్శించారు. వారి యొక్క ప్రతిభా పాఠవాలను చూసి విద్యార్థులందరూ కూడా ఆశ్చర్యచకితులు అయ్యారు. అలాగే విద్యార్థులందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారు. అలాంటి మేధాశక్తిని పొందాలి అనేటటువంటి ఒక ఆలోచన ఒక 10 మంది విద్యార్థుల్లో కలిగినా కానీ ఈ కార్యక్రమం సక్సెస్ అయిందిగా
భావిస్తాను నేను. ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు చాలా గర్వపడతారు, కానీ తమ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ యొక్క భావాల్ని తెలుగులో మాట్లాడాలని కోరుకుంటారు. సో అందుకే తెలుగు యొక్క భాషా ప్రాచుర్యాన్ని పెంచడానికి కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేశ్వర్ రెడ్డి రావడము, అలాగే మన ఎంపీపీ పోతు నరసయ్య గారు, జడ్పీటీసీ సాందన్న, ఎంపీటీసీ మన సర్పంచ్ రవిగౌడ్ రావడము, ఎంపీటీసీ రాజాంగరాన్ రావడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకనంటే వారు కూడా తెలుగు భాష విషయంలో 4 మాటలు పిల్లలకు, ఉపాధ్యాయులకు చెప్పడం చాలా ఆనందం అనిపించింది. జక్రన్పల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు హరితహారంలపై ఆకస్మిక తనిఖీలను ఎంపీడీఓ సీతామహాలక్ష్మి, ఈఓపీఆర్డీ బ్రహ్మానందంలు నిర్వహించారు. అంగన్వాడీలు ప్రణాళికబద్ధంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. వేసవిలో హరితహారంలోని మొక్కలను తప్పనిసరిగా కాపాడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల పిల్లలు తమ పిల్లలుగా భావించి మెనూ ప్రకారం పోషక ఆహారాలు అందించాలని అన్నారు. వేసవి కాలంలో హరితహారంలో మొక్కలను కాపాడాల్సిన బాధ్యత ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓ, టీఏలపై గురుతర బాధ్యత ఉందని, నిర్లక్ష్యం చేసిన ఎవరిపైనైనా వేటు తప్పదని, ఈ విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఈఓపీఆర్డీ బ్రహ్మానందం మాట్లాడుతూ లేఅవుట్ ప్రకారం గల ప్లాట్లను మాత్రమే విక్రయించాలని, వాటికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని, నాలా కన్వర్షన్ ఉన్నది లేనిది చూసుకోవాలని, తదుపరి జరిగే ఏ చర్యకైనా పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని అన్నారు. తన దృష్టికి సమస్యలను వివరిస్తే ఉన్నత అధికారుల సలహాలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కవిత, బుజ్జక్క, పంచాయతీ కార్యదర్శి పి రాజేశ్వర్, రాజ్వీర్, ఎంపీటీసీ జక్కం మమత, సర్పంచ్ గాండ్ల భూమిక, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పెట్టినాము ఆ పిల్లలు మనకు స్టేట్స్ అని చెప్పారు, ఒక ఓషన్స్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో 4 రాష్ట్రాల్లో బీజేపీ హవా. ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్ వెల్లడి.
జక్రన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పూర్తి స్థాయి సిబ్బందిని నియమించి పరికరాలను తెప్పించాలి. ఎమ్మెల్యే భాజీరెడ్డి గోవర్ధన్ను కోరుతున్న గ్రామస్తులు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన బీజేపీ. వేల్పూర్ మండల కేంద్రంలో బాణసంచా కాల్చి సంబరాలను చేసుకున్న బీజేపీ నాయకులు. హోలీ పండుగ సందర్భంగా వెలిసిన రంగు దుకాణాలు. రకరకాల రంగులు ఆడే మిషన్లు అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వ్యాపారస్తులు. కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు. మౌలిక వసతులు కల్పనలో అధికారుల విఫలం. నేడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసు నమోదు కాలేదని తెలిపిన అధికారులు. తెలుగు భాష ప్రాధాన్యత, మేధాశక్తి, సంపన్న శక్తి విద్యార్థులకు తెలియజేయడానికే అష్టావధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వెల్లడించిన మానస హైస్కూల్ కరస్పాండెంట్ మానస గణేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.